Hi everyone, this is G. Satish Kumar, Psychology Faculty and Director of GS Study Center Coaching for All Competitive Exams, అనకాపల్లి. టెట్ మరియు డిఎస్సికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి లెర్నింగ్ నుండి ఈరోజు ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సర్సైజ్ అండ్ లెర్నింగ్, అభ్యాసం మరియు అభ్యసనం మధ్య గల తేడా గురించి ఈరోజు నేర్చుకుందాం. ఒక వ్యక్తి ఏదైనా ఒక కృత్యాన్ని పదే చేయడాన్నే మనం అభ్యాసం అని అంటామండి. అభ్యసనం అంటే అభ్యాసము ద్వారా వచ్చిన ఫలితమే అభ్యసనం. అభ్యాసం ద్వారా జరిగేదే అభ్యసనం. అభ్యాసం లేకుండా అభ్యసనం అనేది జరగదు. ఉదాహరణకు స్విమ్మింగ్, టైపింగ్, రీడింగ్ ఇవన్నీ కూడా అభ్యాసం ద్వారానే వస్తాయి. వ్యక్తి ప్రవర్తనలో మార్పునే మనం అభ్యసనం అంటాం. వ్యక్తి ప్రవర్తనలో వచ్చే ప్రతి మార్పు కూడా అభ్యసనం కాదు. అయితే అభ్యసన పరిధిలోకి వచ్చే అంశాలేంటి, అభ్యసనం పరిధిలోకి రాని అంశాలేంటో చూద్దాం. అభ్యసనం పరిధిలోకి రాని అంశాలు: 1. గుడ్డి అనుకరణ, మత్తుమందులు, పరిపక్వత లేదా పరిణితి, సహజాతాలు, ప్రతిక్రియా చర్యలు, నిష్పాదనం, వ్యాధులు, అలసట, శారీరక వికాసం, పెరుగుదల. పై అంశాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పటికీ అవి అభ్యసనం క్రిందకు రావు. ఎందుకనగా ఈ ప్రవర్తనలో మార్పు అభ్యాసము ద్వారా వచ్చినది కాదు. అలానే అభ్యసనం పరిధిలోకి వచ్చే అంశాలేంటి? అనుకరణ, అభ్యాసం, అనుభవం, ఆచరణ, సాధన, శిక్షణ, పునర్భరణం, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, ప్రేరణ, మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, భాషా వికాసం, నైతిక వికాసం, నైపుణ్యాలు. పై అంశాల ద్వారా వ్యక్తి ప్రవర్తనలో మార్పు అభ్యాసం ద్వారానే వచ్చింది కాబట్టి ఇవి అభ్యసనం క్రిందకు వస్తాయి. అభ్యాసం ద్వారా వచ్చే మార్పు మాత్రమే అభ్యసనమవుతుంది. పైన పేర్కొన్న అంశాలలో అంతర్గతంగా అభ్యాసం ఇమిడి ఉన్నది. ఈ కాన్సెప్ట్ ద్వారా టెట్ మరియు డిఎస్సిలో క్వశ్చన్ ఎలా అడగవచ్చంటే, ఈ క్రింది వానిలో అభ్యసనం పరిధిలోనికి రాని అంశాలు ఏవి అని కానీ, ఈ క్రింది వానిలో అభ్యసనం పరిధిలోనికి వచ్చే అంశాలు ఏవని కానీ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ సైకాలజీ కాన్సెప్ట్స్ గురించి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్తో మరలా మనం కలుద్దాం.